భారతదేశంలో ఎన్ని రకాల పన్నులు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ముఖ్యంగా 2 రకాల పన్నులు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష పన్నులు మరియు 2 పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్ను అంటే ఏమిటి? ప్రభుత్వానికి నేరుగా చెల్లించే పన్ను. పన్ను చెల్లింపుదారులపై నేరుగా విధించబడుతుంది. పన్ను బాధ్యత ఇతర పన్ను చెల్లింపుదారులకు బదిలీ చేయబడదు. అంటే ఇది నేరుగా వ్యక్తి మీద లేదా సంస్థ మీద ఈ పన్ను అనేది విధించబడుతుంది. పన్ను బదలాయింపు అనేది ఈ పన్నులో జరగదు, ప్రత్యక్ష పన్నులో జరగదు. ప్రత్యక్ష పన్నుకు కొన్ని ఉదాహరణలు: ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అంటే కార్పొరేట్ పన్ను, కనీస ప్రత్యామ్నాయ పన్ను, డివిడెండ్ పంపిణీ పన్ను, సెక్యూరిటీ లావాదేవీ పన్ను, మూలధన లాభాల పన్ను మొదలైనవి ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణలు. పరోక్ష పన్ను అంటే ఏమిటి? ఈ పరోక్ష పన్ను అనేది ఒక వ్యక్తి మీద లేదా సంస్థపై విధించబడే పన్ను. ఇది ఇతర వ్యక్తులకు బదిలీ చేయబడుతుంది. ఈ పన్నులో ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి పన్ను బదలాయింపు అనేది జరుగుతుంది. కస్టమర్ ఉపయోగించే సేవల మీద, ఉత్పత్తుల మీద విధిస్తారు. పరోక్ష పన్నుకు ఉదాహరణలు: వస్తు మరియు సేవల పన్ను అంటే జిఎస్టీ పరోక్ష పన్నుకు ముఖ్యమైన ఉదాహరణ. ఎక్సైజ్ సుంకాలు, అమ్మకపు పన్ను మొదలైనవి పరోక్ష పన్నుకు ఉదాహరణలు. వస్తు సేవల పన్ను జిఎస్టీ దీన్ని 2017 జూలై 1 నుండి అమల్లోకి వచ్చింది. ఇది 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ప్రవేశపెట్టారు. పరోక్ష పన్నులన్నింటినీ కలిపి జిఎస్టీ కింద చేర్చారు.